సురేష్ గారు ఇప్పుడు మిత్ర దేశాలని యుద్ధ నౌకలు పంపించమని ట్రంప్ చెబుతున్నాడు. అయితే పెద్ద పెద్ద దేశాలు కూడా సిద్ధంగా లేవు. అంటే ట్రంప్ డిప్లొమసీ ఫెయిల్ అయిందనుకోవాలా? లేకపోతే ఇరాన్‌ని చూసి వాళ్ళు భయపడుతున్నారా పెద్ద పెద్ద దేశాలు? భయపడుతున్నారు. హ్మ్. అంతే. ఎందుకంటే ట్రంప్ ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. హ్మ్. ఇరాన్ మళ్ళీ వీళ్ళ మీద దాడి చేస్తారు. నిన్న కువైట్‌లో ఉన్న ఒక ఇటాలియన్ బేస్ మీద దాడి చేసింది. నాకు తెలీదు ఇవాళ దాకా. నేను అనుకున్నాను యూఎస్ బేస్ ఒకటే ఉందనుకున్నాను. హ్మ్. ఇటాలియన్స్ కూడా బేస్ ఉందంట అక్కడ. హ్మ్. ఆలోచించండి. అంటే బహుశా నేటో బేస్ ఉండొచ్చది. హ్మ్. ఒక ఒక ఇటాలియన్ సోల్జర్ ఎక్కడో ఇంజూర్ అయ్యారు నిన్న. హ్మ్. సో మనం ఏం చూస్తున్నాం అంటే ఇప్పుడు మీరు చెప్పిన మాటకి ఇప్పుడు వీళ్ళు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కంట్రోల్ చేయాలంటే హ్మ్. ఒకటి అమెరికా వాళ్ళ నేవల్ షిప్స్‌ని కిలోమీటర్ దూరంలో పెట్టాల్సొస్తుంది. విచ్ ఈస్ హ్మ్. ఇంపాసిబుల్. ఆర్ ఖర్గ్ ఐలాండ్ టేక్ ఓవర్ చేసి ఇరాన్‌కి ఒక మెసేజ్ పంపియాలి. బాబు నీ ఐలాండ్ మా దగ్గర ఉంది. నీకు 10 పైసలు నీకు డబ్బులు రావు. బికాజ్ చైనా వాడిని కూడా మేము దగ్గర రానియ్యము. చైనా వాడిని అక్కడి నుంచి పంపించేస్తాం. అవును. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి పంపించేస్తాం మేము. సో మీకు ఆదాయం లేదు. ఉన్న ఆదాయం అదొక్కటే ఉండే. హ్మ్. ఓకే. నౌ యూ డిసైడ్ వాట్ యూ వాంట్ టు డూ. మీరు మా దగ్గర ఉన్న ఇక్కడున్న 4000 షిప్‌లు బయట కింద అంతా తిరుగుతున్నారు. వాళ్ళందరినీ క్లియర్ చేసేయాలి. హ్మ్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్‌ని కంప్లీట్‌గా ఓపెన్ పెట్టుకోవాలి. ఇన్‌ఫాక్ట్ ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ చెప్పాడు ఇవాళ. ఓ ఇంటర్వ్యూలో చెప్పారాయన. మేమెక్కడ బంద్ చేసాం? మేము బంద్ చేయలేదే. ఓపెనే ఉంది అది. సరే అమెరికా షిప్పుల్ని, ఇజ్రాయెలీ షిప్స్‌ని ఆపుతున్నాం అంతే. కానీ ఇట్ ఈస్ ఓపెన్ అన్నారు. సో టెక్నికల్లీ హి ఈస్ కరెక్ట్. హ్మ్. టెక్నికల్లీ ఆయన చెప్పింది తప్పు కాదు. కానీ జరుగుతుంది ఇది. సో ఇప్పుడు ఖర్గ్ ఐలాండ్‌ని టేక్ ఓవర్ చేసుకోరనుకోండి హైపోథెటికల్లీ. ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్పు? స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్‌ని కంట్రోల్ చేయాలి. ఇరాన్ ఏమైనా గ్యారంటీ ఇస్తుందా? గ్యారంటీ ఇవ్వదు. మీరు ఖర్గ్ ఐలాండ్ పట్టుకున్నారని చెప్పి ఇరానీ షిప్పులను పోనిస్తారా? అది కూడా చేయనియరు. అట్ ద సేమ్ టైమ్ ఇరాన్ వాళ్ళ ఫెసిలిటీస్ మీద ఖర్గ్ ఐలాండ్ మీద దాడి చేయడానికి రెడీగా లేరు. అంటే వాళ్ళు అమెరికన్స్ మీద దాడి చేయడానికి. ఎందుకంటే డ్యామేజ్ అవుతుంది ఎట్లైనా. హ్మ్. వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చరే డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ ఇదంతా యుద్ధం అంతా అయిపోయినా మళ్ళీ కట్టాలంటే ఇంకా 5, 10 సంవత్సరాలు పడుతుంది. ఆ ట్యాంకులన్నీ కట్టాలంటే అవును. స్టోరేజ్ ట్యాంక్స్. ఇది ప్రాబ్లమ్. ఇరాన్ కూడా ఒక క్యాచ్ 22 సిట్యుయేషన్‌లో వస్తారు. కానీ లాస్ట్ డెస్పరేట్ మూవ్‌కొస్తే వాళ్ళు చేస్తారు. అదే పని చేస్తారు వాళ్ళు. పోతే పోయింది ఖర్గ్ ఐలాండ్ అని చెప్పి. హ్మ్. కొడతారు. వాళ్ళ వాళ్ళ దాని మీద వాళ్ళు కొడతారు వీళ్ళు. హ్మ్. దాంతో పాటు అక్కడున్న యూఎస్ సోల్జర్స్ అందరూ పారిపోతారు న్యాచురల్లీ. కానీ యూఎస్ వాళ్ళ ఫుల్ నేవల్ ఆర్మాడా గానీ, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ గానీ అన్నీ వాడుకుంటారు. వాళ్ళ ఇంటెలిజెన్స్ వాడుకుంటారు. సో వాళ్ళు డెఫినిట్‌గా ఖర్గ్ ఐలాండ్ వాళ్ళకున్న ఒక్కటే సొల్యూషన్ అది ఇప్పుడు. ఇంకే సొల్యూషన్ లేదు. హ్మ్. యుద్ధం ఆపాలంటే అదొక్కటే. ఖర్గ్ ఐలాండ్ ఢిల్లీ పట్టుకొని అక్కడ ఇరాన్ ఆయిల్ సప్లైస్‌ని మొత్తం ఆపేసేయండి ఖతం. గొంతు నొక్కేసేయండి. హ్మ్. దాన్ని ఇరాన్ దగ్గర చెప్పాలి. మీకు కావాలన్నా మీరు విత్‌డ్రా చేసుకోండి. మీరు ఇది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ పెట్టండి. అప్పుడు దాకా మేము ఖర్గ్ ఐలాండ్ మమ్మల్ని మీ చేతికి ఇవ్వము. హ్మ్. చైనా కాదు ఎవడు కొనుక్కోలేడు. మీ ఆయిల్ ఎవ్వరు తీసుకెళ్ళలేడు. దీంట్లో యూఎస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది పవన్ గారు. ఏంటది? ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సీ మీరు డాలర్‌లో మాట్లాడతారు. హ్మ్. పర్ డాలర్ $100 పర్ బ్యారెల్. కరెన్సీ అంటే డాలరే కదా అదే. ఇంకంతా. హ్మ్. సో ఇప్పుడేం జరిగిందంటే చైనా వాడు డాలర్‌లో పేమెంట్ చేయట్లేదు హ్మ్. ఇరాన్‌కి. వాడు ఇంకేదో కరెన్సీలో చేస్తున్నాడు. హ్మ్. ఇరాన్‌కి పేమెంట్ ఇస్తున్నాడు. కానీ మనకు తెలియదు. ఎందుకంటే స్విఫ్ట్ సిస్టమ్‌లో లేరు ఇరాన్. దాని నుంచి లేకపోతే ఏ బయట వెపన్సో పడేశారు. పంపించేస్తాడు. ఆ! వెపన్స్ ఏవో పంపించేస్తాడు. ఏదని చేస్తాడు. ఆ! బార్టర్ సిస్టమ్ ఉండొచ్చు. హ్మ్. అదే టైంలో సౌదీ అరేబియా గానీ, ఖత్తర్ గానీ, యూఏఈ గానీ, బహ్రెయిన్ గానీ వీళ్ళందరూ ఆయిల్ ఇప్పుడు అమ్ముతున్న ఆయిల్ అంతా డాలర్ బేసిస్‌లో. అవును. ఇప్పుడు వీళ్ళ బిజినెస్ బంద్ అయిందనుకోండి. మొత్తం క్లోజ్ అయిపోయింది. ఒక్క బ్యారెల్ కూడా ఎళ్ళట్లేదు బయటికంటే ఎవరికి నష్టం? హ్మ్. ఒకటే ఆ దేశాలకి నష్టం. అవును. కరెక్ట్. అమెరికా కూడా ఉంది కదా! డాలర్ పోయింది మొత్తం. వాడికి దెబ్బే. ఎవ్వడు డాలర్ పట్టుకుంటలేడు ఇప్పుడు. నాకు డాలర్ కావాలంటే నేను డాలర్ ఇస్తా అంటాడు అమెరికా. నేను ఎన్ని కావాలి నీకు? 20,000,000 కావాలి. నేను ప్రింట్ చేసి ఇస్తా రేపొద్దున అంటాడు. హ్మ్. ఇప్పటికే డాలర్ వీక్ అవుతోందని అదే కూడా అంటున్నారు కదా! ప్రింటింగ్. వాళ్ళు ఇప్పుడు హ్మ్. బంగారం పెట్టట్లేదు దానికి. హ్మ్. విలువ బంగారం పెట్టాలని పాత రూల్ ఉంది. అది పెట్టట్లేదు. ఎందుకంటే పడిపోతుంది ప్రింటింగ్ రేటు. చేస్తున్నారు. హ్మ్. నీకు 100,000,000 కావాలన్నా నో ప్రాబ్లమ్. ఎల్లుండి దాకా ప్రింట్ అయ్యి వచ్చేస్తది. నువ్వు పని చేసుకో. నా మ ఇన్‌ఫ్లేషన్. సో యాహ్! బేసిక్‌లీ అమెరికన్ ఈ చెప్పినట్టు అమెరికన్ డాలర్‌ని ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పటినుంచో చెప్తున్నారు. ఇట్ షుడ్ బి ద ఓన్లీ ట్రేడబుల్ థింగ్. హ్మ్. మనం బ్రిక్స్‌కొచ్చినప్పుడు బ్రిక్స్‌లో ఒకసారి ఒక చిన్న సజెషన్ ఒకటొచ్చింది. బ్రిక్స్ కరెన్సీ స్టార్ట్ చేద్దాం యూరో లాగా. హుహు. యూరోపియన్ దేశాలన్నీ కలిసి స్టార్ట్ చేశారు కదా! అవును. మనం బ్రిక్స్‌లో కూడా అట్లే స్టార్ట్ చేయాలి. అప్పుడు ట్రంప్ ఇమ్మీడియేట్‌లీ లేసి ఆయన కూర్చొని చెప్పాడు. ఎప్పుడైనా చేస్తే వాడి సంగతి నేను చూసుకుంటా. హ్మ్. ఆ దేశంనే నేను ధ్వంసం చేసేస్తా. మీ మీ కరెన్సీ పెడితే. కరెన్సీ అంటే యూఎస్ డాలరే ఉండాలి. అది. హ్మ్.
చాలా దేశాలు యూఎస్ డాలర్ నుంచి మారిపోతున్నారు. ఇప్పుడు ఈ సంగతిలో ఇప్పుడు కూడా ఈ మొత్తం ఆయిల్ ఫ్లో ఆగిపోయిందనుకోండి, దెన్ దే విల్ బీ ఇన్ అ మెస్ బికాజ్ డాలర్ మూవ్‌మెంట్ లేదు. అవును. సో రెండో అన్‌ఇంటెండెడ్ కాన్సిక్వెన్స్ అది. ఒకటి ఆయిల్ మూవ్‌మెంట్ లేదు, హ్మ్. బిజినెస్ లేదు. సౌదీ అరేబియా బతకాలన్నా, యూఏఈ బతకాలన్నా, కువైత్ వీళ్ళ లైఫ్ స్టైల్ అంతా చాలా ఎక్స్‌పెన్సివ్ లైఫ్ స్టైల్. హ్మ్. డబ్బులే లేవు. సరే వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ ఉంటుంది. వాళ్ళు ఇప్పటిదాకా సంపాదించుకున్న డబ్బులు అన్నీ వాళ్ళ దగ్గర ఉంటుంది. అది లేదని చెప్పట్లేదు. పెట్టుబడి పెట్టారు వాళ్ళు యూఎస్‌లో పెట్టారు, యూరోప్‌లో పెట్టారు, పెద్ద పెద్ద కంపెనీలో పెట్టారు. అన్నీ చేశారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న ప్రజలు, అక్కడున్న ఇమిగ్రేట్ చేసి వచ్చిన వాళ్ళు చాలామంది, అక్కడున్న ఇమిగ్రెంట్స్ వాళ్ళు మన దేశం నుంచి, ఫిలిప్పీన్స్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిన చాలామంది ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన తిండి కూడా ఇప్పుడు దొరకట్లేదు అంటున్నారు. ఫుడ్ కూడా వెళ్ళట్లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద షిప్పింగ్ కంటైనర్ వన్ వే ట్రాఫిక్ కాదు ఇది. లోపల కూడా వెళ్తుంది. హ్మ్. ఫుడ్ కానీ, రైస్ కానీ, వీట్ కానీ, మిగతా అన్ని సరుకులు తీసుకొని వెళ్తుంది. అది బంద్ అయిపోయింది. అవును. అక్కడ కూడా ఇష్యూ ఉంది హ్మ్. పవన్ గారు. హ్మ్. సో ఇప్పుడు చేసేదానికి మీరు పెట్టారనుకోండి, నేను పిలిపించారు ఆయన, అందరు రావాలి, మీరు అందరు సహకరించాలి, ఎస్పెషల్లీ నేటో దేశాలు. అండ్ దెన్ ఆల్సో సౌత్ కొరియా, జపాన్ వీళ్ళందరినీ పిలిపించుకున్నారు. ఆస్ట్రేలియాతో నో చెప్పేశారు. ఓకే, ఫ్రాన్స్ కూడా నో చెప్పేశారు. జపాన్ మేము చూస్తాము, కొరియా కూడా మేము చూస్తాము. దానికి కారణాలు ఉన్నాయి. జపాన్ అండ్ కొరియాకి ఆర్మీ లేదు. ఉందంటే ఉంది, కానీ పెద్ద ఆర్మీ కాదు. జపాన్ని సెకండ్ వరల్డ్ వార్ తర్వాత బ్యాన్ చేశారు ఆర్మీ పెట్టుకోవడంలో. ఎందుకంటే వాళ్ళు సెకండ్ వరల్డ్ వార్లో ఆడుకున్నారు వాళ్ళు ఆర్మీతో. అవును. ఇంకా ముందుకెళ్తూ ఆర్మీ ఉండకూడదు, మీరు ఒక హిందీలో చెప్తా చూడండి, నామకే వాస్తే ఒక ఆర్మీ పెట్టుకోండి. హ్మ్. కానీ మిమ్మల్ని ఎవరైనా ఆక్రమించారనుకోండి మీ మీద, మేము వచ్చి ఆడుకుంటాం, హ్మ్. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెక్యూరిటీ అని అమెరికా ఒప్పందం చేశారు. సేమ్ విత్ సౌత్ కొరియా. వాళ్ళు మ్యాక్సిమం అటాక్ చేయబోలు నార్త్ కొరియా వాడు. నార్త్ కొరియా వాడు వచ్చి ఏమైనా చేస్తే మేమున్నాం, నువ్వు అంత పెద్ద ఆర్మీ పెట్టుకోకర్లేదు, డోంట్ వేస్ట్ యువర్ మనీ. ఓకే, ఈ రెండు దేశాలు ఆల్రెడీ వచ్చేసారు. మీరు చూస్తుంటారు ఫస్ట్ ఒప్పందం చేసిన ఈ ట్రీటీ ఒప్పందంలో హ్మ్. టారిఫ్ మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ సైన్ చేసే రెండు దేశాలు ఇదొకటి, వీళ్ళిద్దరు. ఎందుకంటే వీళ్ళిద్దరికి భయం, అమెరికా లేకుంటే మేము ఏం లేము రేపు, హ్మ్. నార్త్ కొరియా వాడు వచ్చి టేక్ ఓవర్ చేసుకుంటాడు మమ్మల్ని. సో దానికోసం ఉంటారనమాట. సో వీరిద్దరు బహుశా రావచ్చు. కానీ డేంజర్ ఏంటంటే పవన్ గారు, వీళ్ళ మీద కూడా దాడి జరగవచ్చు. హుహు. ఇరాన్ చేయొచ్చు కదా, వీళ్ళేమంటారు మొత్తం కోస్టల్ ఏరియా మేము బాంబ్ చేసిస్తాం. ఓకే, ఎవడో ఒక బోట్లో కూర్చొని, స్పీడ్ బోట్లో కూర్చొని, అది ఫిషింగ్ బోట్ లాగా ఉంది చూడడానికి, వాడు ఫిషింగ్ చేసుకుంటూ కూర్చొని ఒక మిసైల్ కొడతాడు, హ్మ్. అంతే, అయిపోయింది, షిప్ పోయింది మొత్తం. అంటే సురేష్ గారు ఇప్పుడు సౌదీ కావచ్చు, లేకపోతే ఖతార్ కావచ్చు, యూఏఈ కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు ఒకటి మాట్లాడుతున్నాయి, రహస్యంగా ఇంకోటి ఏదో చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే కరెక్ట్. వీళ్ళు యూఎస్‌కి అండగా ఉన్నారా? లేకపోతే వాళ్ళ సర్వైవల్ కోసం ఇరాన్ తోటి కొద్దిగా జాగ్రత్తగా ఉంటున్నారా? రెండు వైపుల నుంచి హ్మ్. యూఎస్ని హ్యాపీగా పెట్టుకోవాలి, ఇరాన్ని కూడా హ్యాపీగా పెట్టుకోవాలి. హ్మ్. ఇది చాలా టఫ్ ఇది. ఆ? ఎందుకంటే యూఎస్ని హ్యాపీ పెట్టుకోవడం అంటే ఏంటి, యూఎస్లో పెట్టుబడి పెట్టడము, హ్మ్. యూఎస్ దగ్గర నుంచి ఆయుధాలు కొనడము, యూఎస్కి మీ మార్కెట్ యాక్సెస్ ఇవ్వడము, ఇదన్నీ వాళ్ళ దాంట్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు అదర్ వే అరౌండ్ అవును. ఏమిస్తున్నారు, మా సెక్యూరిటీ మీరు చూసుకోండి. ఓకే, మమ్మల్ని ఎవరైనా ఒసామా బిన్ లాడెన్ లాగా ఈ క్యారెక్టర్ వచ్చి మమ్మల్ని టేక్ ఓవర్ చేయడానికి ట్రై చేస్తే, లేకుంటే హ్మ్. తాలిబాన్ రేపు వస్తే మీరు అడ్డుకోండి వాళ్ళు. ఓకే, మేము చూసుకుంటాం. నువ్వేం చేస్తున్నావు సౌదీ అరేబియా అంటే, వాడు అంటాడు నేను ఏం కావాలి, ఒక 100 F-35 కొనుక్కోండి. హ్మ్. 100 నేనేం చేసుకోండి, 100 తీసుకోవాలి, సెక్యూరిటీ కావాలి కదా నీకు, 100 F-35 కొనుక్కోవాలి, ఒక్కొక్క దానికి $100 బిలియన్ కొనుక్కుంటాడు. వాడి దగ్గర డబ్బులు ఉండే డెస్పరేట్ ఆడు. మనలా కాదు కదా, మనం మన ఓన్ ఆర్మీని మెయింటైన్ చేసుకుంటున్నాం, ఓన్ ఎయిర్ ఫోర్స్ మెయింటైన్ చేసుకున్నాం, సొంతం నేవీ ఉంది, పారామిలిటరీ ఫోర్సెస్, వాళ్ళకి అదేం లేదు. భయం, అది వాళ్ళ ప్రజల వైపు నుంచే భయం ఉంది వాళ్ళకి. ఏ రోజు వీళ్ళు వచ్చి మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని కొడతారో అని భయం ఉంది వాళ్ళకి. హ్మ్. సో దానికోసం అమెరికాను ఉంచుకుంటారు. అమెరికా ఇస్ అన్ అలై. దానికోసం ప్రతి దేశంలో గల్ఫ్లో అమెరికన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంటుంది. అవును. ఇది కంపల్సరీ. ఇప్పుడు సైప్రస్లో మనం చూసాం, వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ బేస్ ఉంది అక్కడ, యూకే వాళ్ళది. ఆలోచించు, ఇవాళ మీకు చెప్పాను చూడండి, ఇటలీ బేస్ ఉందంట, హ్మ్. నాకు తెలియదు, జీసీసీ కంట్రీస్లో, కువైట్లో. హ్మ్. సో ఇట్స్ అ బిగ్ న్యూస్ అనమాట. అంటే ప్రతి దేశం మిగతా దేశాల్లో బేస్, మనం కూడా తక్కువ కాదు. సెషల్స్లో మన బేస్ ఉంది, హ్మ్. అర్మీనియాలో ఉండే దీనికన్నా ముందు, అది ఇప్పుడు బంద్ చేశారు. అట్లాంటి మన చిన్న ఇప్పుడు మాల్డీవ్స్లో ఉంది మన, అన్నీ మెయింటైన్ చేసుకుంటాం. ప్రతి దేశం చేసే గేమ్ అది అనమాట. అది మనం మర్చిపోకూడదు, చేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ ఇప్పుడున్న దాంట్లో
ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ పెట్టడానికి యుఎస్ స్ట్రాటజీ ఒకటి కర్గ్ ఐలాండ్ పట్టుకోవడం, దాని నుంచి ఇరాన్ని బ్లాక్మెయిల్ చేయడం. ఇరాన్ అది వింటారా లేదా అనేది ఇంకో మాట. ఎందుకంటే వాళ్ళు పోతే పోయిందని చెప్పి నేను చెప్పాను చూడండి, దాడి చేస్తారు. వీ విల్ నాట్ అలౌ యుఎస్ షిప్స్ అంటాడు. కానీ అది ఎప్పటిదాకా నడుస్తుంది, ఎన్ని రోజులు నడుస్తుంది మనం చూడాల్సిందే. బికాస్ ఇదొక అసిమెట్రిక్ వార్ నడుస్తుంది. ఒక సోల్జర్తో పోరాటం చేయట్లేదు ఇక్కడ. ఆ సోల్జర్ అక్కడ నిలబడి తుపాకీ ఇట్లా పట్టుకున్నాడు, వెనక నుంచి ఒకటి వచ్చి కొడుతున్నాడు. అసిమెట్రిక్ వార్ఫేర్ ఇది, ప్లాన్డ్ వార్ఫేర్ కాదు, రూల్ ప్రకారం నడిచే వార్ఫేర్ కాదు. అక్కడే ఇరాన్ సక్సీడ్ అవుతున్నారు. వాళ్ళ ఎంటైర్ టాప్ లీడర్షిప్ని కొట్టుపడేసినా కానీ అదే రోజు సాయంత్రం గంటల తర్వాతనే వాళ్ళ డికాపిటేషన్ జరిగిన తర్వాత వాళ్ళు ఇజ్రాయెల్ మీద ఫైరింగ్ మొదలుపెట్టారు, మిసైల్ ఫైరింగ్ చేయడం. దాని తర్వాత వాళ్ళ చుట్టుపక్కల ఉన్న నైబర్స్ మీద కొట్టారు. మీకు తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్, మీరు మా ఆయిల్ ఫీల్డ్ మీద కొట్టారా, మీ ఆయిల్ ఫీల్డ్ మీద మేము కొడతాం. మేము ఇజ్రాయెల్కి వెళ్ళి కొట్టలేము, వాళ్ళ దగ్గర ఆయిల్ ఫీల్డ్ లేదు, వాళ్ళ దగ్గర కొన్ని మిసైల్ పంపించేస్తాం అంతే. అది ఎక్కడ వెళ్ళి పడుతుందో తెలియదు. మేము అమెరికా దగ్గర ఫైర్ చేయలేము, అమెరికన్ షిప్ మీద దాడి చేస్తాం, అట్లాంటి ఏమైనా చేస్తాం, ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ బంద్ చేస్తాం. వీళ్ళ దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ అది, వాళ్ళు డైరెక్ట్గా పోటీ చేయలేరు. ఇజ్రాయెల్ని బాంబ్ చేయలేరు వీళ్ళు, ఎయిర్క్రాఫ్ట్ తీసుకెళ్ళి. వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్ కూడా లేదు, మొత్తం వీళ్ళు ఫినిష్ చేసేసారు యూఎస్ కంప్లీట్గా. వాళ్ళ నేవీ కూడా మొత్తం పోయింది కంప్లీట్. నేవీ అసలు ఒక 150 షిప్లునే ఎంతో 40 ఎంతో ఉంది, అది కూడా ఎక్కడ కూడా దాచిపెట్టారు వీళ్ళు. సో ఆ పరిస్థితికి వచ్చేసారు ఇరాన్ ఇవాళ. ఇరానియన్ నేషన్ అనేది వీళ్ళు అనుకున్నారు ఈ టాప్ లీడర్షిప్ని కొట్టుపడేయగానే అందరు వచ్చి సరెండర్ అయిపోతారని. ఎవ్వరు సరెండర్ కాలేదు. అది అమెరికాకి పెద్ద ఒక డిసప్పాయింట్మెంట్.